ఈరోజు ఏబిసిడి వర్గీకరణలో చాలామంది ఆంధ్రప్రదేశ్లోని బుడగ సంఘాలందరూ యువకులు విద్యార్థులు డిఎస్సి చేసే వాళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. వారికి నేను ఈ సందర్భంగా ఒకటే ప్రశ్న తెలియజేస్తున్నాను. ఏ గ్రూపులో మన బుడగ సంఘం లేదు కదా, 12 కులాలు చెప్తున్నారు, మన కులం లేదని చెప్పి చాలా మంది ఆవేదనకు గురవుతున్నారు. దానికి మీరు ఎలాంటి అధైర్యపడద్దని ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాను. ఎందుకంటే బేడ బుడగం కులము షెడ్యూల్ కులంలో చేర్చాలంటే రాష్ట్రపతి ఉత్తర్వులో సవరణ జరిగిన తర్వాతనే మన కులాన్ని చేర్చబడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ వాస్తవాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అసెంబ్లీ సాక్షిగానే వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఏబిసిడి వర్గీకరణలో బుడగజంగ కులం కూడా ఏ గ్రూప్లో వెళ్ళిన తర్వాత బుడగజంగ కులాన్ని కూడా చేరుస్తున్నాం ఏ గ్రూప్లో. కానీ కేంద్రానికి పోయిన తర్వాత, కేంద్రంలో చట్టం అయిన తర్వాత వీళ్ళకి ఇచ్చిన మాట వరకు కేంద్రం కూడా వీళ్ళకి న్యాయం చేసి తర్వాత ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. కాబట్టి అక్కడ ఇంప్లిమెంట్ రాష్ట్రపతి ఉత్తర్వులో ఇంప్లిమెంట్ కాంది, కేంద్రంలో చట్టం కాంది, మనకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్సీలుగా చేర్చడానికి అథారిటీ ఉండదు. దయచేసి ఇది గుర్తించుకోండి. కాబట్టి ఇది రాజ్యాంగం యొక్క రూల్స్, చట్టము, విధానము. ఆ చట్ట విధానాలు లేకుండా మన తొందరపాటు పోవడం వల్లే గతంలో కూడా మనకు బుడగ సంఘం ఎస్సీ సర్టిఫికేట్లు ఇచ్చి ఒక రికార్డు పరంగా, ఒక గైడ్లైన్స్ ప్రకారంగా, ఒక జిల్లా గజెట్లో అయితేనేమి, రాష్ట్ర గజెట్లో అయితేనేమి మన బుడగ కులం నమోదు పొందపరచుకోలేకపోవడం వల్లే మనకి ఇచ్చిన సర్టిఫికేట్లు, అంటే ఆర్డీఓలు ఇట్లా తహసీల్దారులు ఇచ్చిన సర్టిఫికేట్లు నేటి వరకు కూడా కొనసాగించలేకపోతున్నాం అనేది మీరు బాగా గుర్తించుకోవాలి. కాబట్టి ఈ రోజు అది మనకు న్యాయం, సంపూర్ణంగా న్యాయం జరగాలంటే కేంద్రంలో చట్టబద్ధ కావాలి. కేంద్రంలో చట్టబద్ధ అయినప్పుడే మనకు అన్ని విధాలుగా హక్కులు వస్తాయని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఈ వర్గీకరణలో ఏదో మనకు కులం లేదు కదా అని చెప్పి మీరు అధైర్యపడద్దండి. ఖచ్చితంగా కేంద్రంలో ఇంప్లిమెంట్ అవుతుంది. కేంద్రంలోకి ఎందుకంటే కూటమి ప్రభుత్వమే ఉంది. అంటే ఇటు బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీలు, అంటే త్రిమూర్తులు కలిసే మనకు పరిపాలన ఉంది. కాబట్టి కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వము అనుసంధానమై ఉంది. కాబట్టి ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రులు ఇచ్చిన మాట మేరకు న్యాయం చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు అక్కగారు కూడా స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇది నేను న్యాయం చేస్తాను, ఆ ఫైలు వచ్చిన వెంటనే మీకు అన్ని విధాలుగా న్యాయం చేస్తారని చెప్పి అనడం జరిగింది. ఈ సందర్భంగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న బుడగ సంఘాలకల్లా నేను తెలియజేసుకుంటున్నాను. యావత్తు మనకు సంపూర్ణంగా చట్టమైనాక మనం భారీ ఎత్తున విజయోత్సవ సభ పెట్టుకుందాం. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి వారినైతేనేమి, అక్కగారినైతేనేమి, అందరి డిప్యూటీ సీఎం, అందరినీ మన యొక్క కూటమి ప్రభుత్వంలో ఉండే వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకొని మన పిల్లల భవిష్యత్తు స్థిరస్థాయిగా ఉండే విధంగా ఆలోచిద్దాం. ఏదో ఇవాళ డిఎస్సి కోల్పోతున్నాం, ఏ వర్గీకరణ లేదని చెప్పి అధైర్యపడద్దండి. దాదాపు 17 సంవత్సరాల నుంచి సర్టిఫికేట్ లేకనే నలిగిపోతున్నాం. ఒక 1 ఇయర్లోన మనకేం నష్టం జరగదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదేమైనా ఎంత కష్టకాలంలో అయినా మీరు ఎంతో ఒడిదుడుకులు వచ్చినా ఓపెన్ కేటగిరీ కిందైనా సరే మన వాళ్ళు ఇట్లా ఇంటర్లు అయితేనేమి, 10th అయితేనేమి, డిగ్రీలు అయితేనేమి మీ స్థాయిలో మీరు కష్టపడుతూ శ్రమపడుతూ చదువుతున్న విద్యార్థులకు అందరూ కూడా మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ బేడ బుడగ సంక్షేమ సంఘం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఏదైనా సరే కష్టపడి శ్రమించి విజయం సాధించాలనేది ఒక గమ్యం చేర్చుకోండి. ఆ కోణంలోనే మీరు డిఎస్సి రాసే వాళ్ళు కూడా ఓపెన్ కేటగిరీ కింద పెట్టుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరొకసారి